ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దివిలీల మాధవరావు పర్యవేక్షణలో విశాఖలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు రేషన్ డీలర్ల యొక్క సమస్యలను వివరించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటేడ అప్పలరాజు గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు కమిషన్లను ఈ ప్రభుత్వంలో అయినా వచ్చే విధంగా కృషి చేయాలని మనవి చేసిన అసోసియేషన్ సభ్యులు దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంటేడ అప్పలరాజు, జిల్లా కో కన్వీనర్ నారెండి శ్రీనివాసరావు, డీలర్ల నాయకుడు మణిబాబు, కోమటి శ్రీను, గంటా శ్రీను, వీరాస్వామి, ప్రసన్న, కృష్ణచంద్ర, సూరిబాబు, కామేష్, సూరి అప్పారావు, మహిళా నాయకురాలు తనుజ, చంద్రవందన తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా రేషన్ డీలర్స్ గా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్రంలో రేషన్ డీలర్లపై జరిగినటువంటి చాలా ఇబ్బందికర విషయాలు అయితే జరిగాయి. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డీలర్లందరికీ న్యాయం జరుగుతుందని కొన్ని అంశాలపై మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఏంటంటే డీలర్కి ముఖ్యమైనది ఏంటంటే ఎండిఈ వ్యవస్థను తొలగించి రేషన్ గౌరవాన్ని మళ్ళీ తిరిగి పొందే విధంగా, మళ్ళీ అలాగే జీవనభృతి కలిగించే విధంగా గౌరవవేతనం వచ్చి డీలర్లు కుటుంబాల పోషణకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల గౌరవవేతనం అడగడం జరుగుతుంది. మేనిఫెస్టోలో మీ కోసం ఇవ్వడం జరిగింది మా లెటర్ ద్వారా. ఈ అన్ని అంశాలపై మా అధ్యక్షుల వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒప్పించి డీలర్ సమస్యలు పరిష్కరించే దిశగా మార్గం చేస్తున్నారు. కావున అలాగే ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ జిల్లా యూనియన్ వారు కలవడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం వల్ల మీకు ఏమన్నా లబ్ధి చేకూరుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా అండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల వ్యవస్థ ఎలా జరిగిందంటే కొత్తగా ఏర్పడినటువంటి ఎండి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలామంది డీలర్లు అయితే ఇబ్బందికరంగా మారింది. మళ్ళీ రేషన్ డీలర్ అనేవాడి గౌరవం అనేది పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి తీసేవచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారని కోరుకుంటున్నాం. అలాగే 2014లో కూడా 20 రూపాయల కమిషన్ ఉండేది కింటాకి 70 రూపాయలకి, 70 రూపాయలు ఉండేది 100 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేసుకుంటాం. రాష్ట్ర రేషన్ డీలర్లకు అనుకూలంగానే జిల్లాలో నడవడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షులు దివిలీల గారి మాధవరావు ఆధ్వర్యంలో జిల్లాలో నూతనంగా ఒక ఏర్పాటు చేయాలని కమిటీని ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరిగింది. అలాగే డీలర్లందరి మద్దతుతో ఈరోజు అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. దానికి అనుగుణంగా సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 అలాగే రూరల్లో ఉన్నటువంటి పెందుర్తి, ఆనందపురం, భీమిలి మండలం అందరినీ కలుపుకొని అతి త్వరలో కార్యవర్గాన్ని వేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని విశాఖ జిల్లా రేషన్ డీలర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో డీలర్లందరికీ కూడా వారి సమస్యలపై పోరాటం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.